అమెరికాకి లొంగిపోయారు, సరెండరు లేకపోతే సార్వభౌమాధికారం తాకట్టు పెట్టారు అంటున్నటువంటి ప్రచారం వేళ ఈ అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. రష్యా నుండి ఆయిల్ దిగుమతికి అమెరికా భారత్కు 30 రోజులు అవకాశం ఇచ్చింది అనే వార్త నిన్న వైరల్ అయ్యి, అమెరికా ఎవడో మన దేశం ఏం చేయాలో చెప్పడానికి మోడీకి ట్రంప్ అంటే భయం, లొంగిపోయాడు, దేశ పరువు తీసేశాడంటూ తెగరెచ్చిపోయారు మోడీ ద్వేషులందరూ. కానీ మీ అందరి గాలి తీసే ఒకేసారి తీసే వార్త చదవండి. అసలు నిజంగా మన అవసరం కోసం అమెరికా రష్యా ఆయిల్ దిగుమతికి మనకు అనుమతి ఇవ్వలేదు. గల్ఫ్లో యుద్ధం కారణంగా యూరోపియన్ దేశాల్లో పెట్రోల్ లెవెల్ తగ్గి ధరలు పెరిగిపోతూ ఉండడంతో అమెరికన్ సీర్ కిందకు వేడొచ్చింది. ప్రపంచంలో క్రూడ్ రిఫైన్ చేయగల టాప్ 5 దేశాల్లో చైనా, అమెరికా, రష్యా, భారత్, దక్షిణ కొరియా. అంటే భారత్ 4వ స్థానంలో ఉంది. హెవీ క్రూడ్ ఆయిల్ అయితే చైనా, రష్యా కూడా మన దేశం చేసే కెపాసిటీ లేదు. యుద్ధం వల్ల గల్ఫ్ ఆయిల్ యూరోప్ వెళ్ళే అవకాశం లేకపోవడంతో రష్యాని భారత్ కొనుగోలు చేసి యూరోప్ పంపిస్తే అటు ఆయిల్ క్రైసిస్ కాస్త తగ్గుతుందని అమెరికా అర్జెంటుగా భారత్ని సంప్రదించి ఆల్రెడీ సముద్రంలో రవాణాలో ఉన్న ట్యాంకర్స్ మీ దేశం తీసుకుపోయి రిఫైన్ చేయండి అని అడిగింది. కానీ ఇలా అడుక్కున్నామంటే అమెరికా పరువు పోతుందని మేము భారత్కు 30 రోజులు రష్యా ఆయిల్ దిగుమతికి అనుమతి ఇచ్చామని బేరాలు పోయారు. మరో సంగతి, ధరలు వ్యత్యాసం పెద్దగా లేకపోవడం వల్ల మనం రష్యా ఆయిల్ తగ్గిస్తూ వస్తున్నాం. కానీ ఫిబ్రవరిలో కూడా మనం 1.2 మిలియన్ బ్యారెల్ పర్ డే దిగుమతి చేసుకున్నాం. మన దగ్గర ఉన్న క్రూడ్ మరియు రిఫైన్డ్ పెట్రోల్, డీజిల్ నిల్వలు సుమారు 7-8 వారాలకు సరిపోతాయి. ఆల్రెడీ రష్యా నుండి మరో 1.4 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ సముద్ర మార్గంలో ఉంది. త్వరలో భారత్ వస్తుంది. అందువల్ల మన తక్షణ ఆయిల్ క్రైసిస్ లేదు. కానీ ఆ దేశాల పరిస్థితి అలా కాదు. నేను చెప్పింది వాట్సాప్ అంటారా? అమెరికా ఎనర్జీ సెక్రటరీ ఇంటర్వ్యూ లైవ్లో ఉంది, వీడియోలు చూడొచ్చు ఎవరైనా సరే అంటున్నారు. అలాగే ఇంటర్వ్యూయర్ ఇందులో అడిగింది ఏంటంటే, ఈరోజు మీరు ఏదైనా కొత్త వార్త చెప్పబోతున్నారు, నాకు చిన్న సమాచారం ఉంది, దాని గురించి చెప్పే అవకాశం మీకు ఇవ్వాలనుకుంటున్నాను అంటే అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి, అవును, చమురు గురించి మీ ప్రశ్నకు వస్తే స్వల్పకాలిక మార్కెట్లోకి చమురు రావాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలికంగా చూస్తే సరఫరా పుష్కలంగా ఉంది, అందులో ఎటువంటి ఆందోళన లేదు. అయితే హార్ముజ్ జలసంధి నుండి వస్తున్న ఆంక్షల వల్ల చమురు ధరలను కొంచెం పెరుగుతున్నాయి. అందుకే మేము స్వల్పకాలిక చర్య తీసుకున్నాం. దక్షిణాసియా ప్రాంతాల్లో ముఖ్యంగా చైనాలో నిలిచిపోయిన రష్యన్ చమురు నిల్వలు చాలా ఉన్నాయి. చైనా తన సరఫరాదారును సరిగ్గా చూసుకోదు, అందుకే అక్కడ చాలా చమురు బ్యారెల్స్ నిలిచిపోయి ఉన్నాయి. మేము భారతదేశంలో మా మిత్రులను సంప్రదించి ఆ చమురుని కొనుగోలు చేసి మీ రిఫైనరీలకు తీసుకెళ్ళండి అని చెప్పాం. దీనివల్ల నిల్వ ఉన్న చమురు వెంటనే భారతీయ రిఫైనరీలకు చేరుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర రిఫైనరీలపై ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ మార్కెట్లో భారతీయులతో పోటీ పడాల్సిన అవసరం ఉండదు. మా దగ్గర ఇట్లాంటి స్వల్పకాలిక మరియు తాత్కాలిక చర్యలు ఉన్నాయి. ఇది రష్యా పట్ల మా విధానంలో వచ్చిన మార్పు కాదు, చమురు ధరలు నియంత్రణలో ఉంచడానికి తీసుకున్న అతి చిన్న మార్పు, అంటే వీళ్ళ దృష్టిలో లొంగుబాటు మాత్రమే అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. సంప్రదించాం అంటే వాళ్ళు మనల్ని కోరారా, ఆదేశించారా అని అనుకోవాలన్నది ఇక్కడ తెలుసుకోవాలి.